అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముచ్చుమరి ఘటన జరిగి ఇప్పటికీ 17 రోజులు అవుతుంది. ఇప్పటికి బాలిక ఆచూకీ అయితే తెలియలేదు. కానీ ఈ ఊరు ముచ్చుమరి గ్రామంలో ఒక సామాజిక చైతన్యం కలిగింది. ఈ దేశంలో ఎక్కడ కూడా కనిపించేటటువంటి బాధిత వర్గాలకు ఆ సామాజిక వర్గం కుటుంబానికి తనకు చేతనైనటువంటి సహాయం చేస్తూ బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచారు. మనతో మాట్లాడడానికి ఆ కుటుంబ సభ్యులతో పాటు బైరెడ్డి రాజశేఖర్ ఉన్నారు. చెప్పండి పెద్ద, ఈరోజు మీ అవేర్నెస్, ఈరోజు అందరూ కలిసి తలా కొంత వేసుకొని ఈ కుటుంబానికి బాస్టాన్ని ఆలోచన ఎక్కడ? ఆలోచన అంటే మేము కులమంతా ఒకసారి నిర్ణయించుకుని, చాలా బాధాకరం విషయం కదా ఇది. అందరం అన్నదమ్ములాగా ఉండేవాళ్ళం. ఇలా జరగడం 2-3 కుటుంబాల వల్ల కులమంతా తలదించుకుంది, ఊరంతా తలదించుకుంది. సార్ కూడా చల్లాలు ఆలోచించడం బాగా ఏం జరిగింది, ఏంది డిసిప్లిన్ లేదు, పిల్లలు ఎట్లా అయిపోయినారు అనే ఆలోచనతో మేమంతా నిర్ణయం తీసుకొని కులమంతా మా ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. బాగా కనీసం ఏదైనా బాడీ దొరికితే వాళ్ళు ఏదైనా దానకరణం చేసుకుంటారు కానీ కూడా ఉన్నాం. కానీ మేమంతా నిర్ణయం తీసుకొని కొంత సాయం చేద్దాం, 300-200 అట్లా ఇంటికి వేసుకొని సాయం చేసాం. చెప్పండి పెద్ద, మామూలు దళిత కులం అంతా కలిసి ఇట్లాగే ఉంటారు, ఇట్లా క్రిమినల్స్గా ఉన్నారు, వాళ్ళకందరికీ సపోర్ట్గా నిలిచారని చాలా బయట ఒక టాక్స్ నడిచాయి. కానీ ఈ నిందితులకు మీరు మీ సామాజిక వర్గం అంతా అండగా ఉంటుందంటారా? నేను ఇదైతే ఎవరు ఒప్పుకోలేదు, ఎవరు అందరు ఖండిస్తున్నారు దీన్ని. మేము కులమని మేమే వెనకేసుకొని వాళ్ళని పెట్టుకోవాలనేది ఏం లేదు. మేము కూడా ఖండిస్తున్నాం. చాలా ఘోరమైనది, ఒక రౌడీగా ఒక పద్ధతిగా లేకుండా అంతా చేసినారు. దాన్ని కంట్రోల్ చేయాలా, ఏం చేయాలా, మనం దాన్ని అన్న బాధనతో మేము కూలి కష్టం చేసుకునే తోళ్ళం. ఏదో మాకు వృధాభక్తి సాయం కింద ఆ ఎమ్మలకు ఏదైనా కానీ చేయాలనే బాధతో ఉంటుంది వాళ్ళకు. మేము కూడా బాధతో మేము ఏదో చేయాలని చెబుతూ మంచిగా తీసుకొని 200, 300, 500 ఎవరు బుద్ధుతారు చేసినాం. నాయన కూడా చాలా సరిగా ఆయన తిండి తిప్పలు కూడా మానుకున్నాడు. ఆయన చాలా బాధపడుతున్నాడు ఈ ఊరు గురించి, ఈ పేటల గురించి. ఎందుకు ఇంత జరుగుతుంది, ఎందుకు ఇంత జరిగింది, మేము అన్ని ఒక ఉద్దేశంతో ఆయన దీన్ని కంట్రోల్ చేయాలి. రౌడీలు ఉన్నారు, కొంచెం కొంత పిల్లలు క్రమశిక్షణ లేదు, ఈ క్రమశిక్షణ ఆయన చేయాలని ఒక సిద్ధాంతంతో ఆయన పట్టుకున్నాడు. ఆయనకు మాత్రం వేలాది వందనాలు. ఆయన మాకు అందరికి సాయం చేసి బాగా కంట్రోల్ చేస్తాడని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెల్లి తీసుకుంటాం. సార్ మీరు చెప్పండి, మనం ఇప్పటిదాకా చాలా సంఘటనలు చూసాం. నిర్భయ కేసు మొదలుకొని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి 8 ఏళ్ల బాలిక మృతి వరకు అనేక సంఘటనలు జరిగాయి. కానీ ఇలాంటి చైతన్యం ఎక్కడ కలగలేదు. ఈ గ్రామంలో ఈ ప్రజల్లో ఉన్న చైతన్యం రావడానికి ఏంటి అసలు ఏమంటారు? ఒకటే అండి, రేప్కు గురై చనిపోయినటువంటి అమ్మాయి 9 ఏళ్ళ అమ్మాయి, ఒక పేద కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి దారుణం. ఇది ఎక్కడా మనము ఎవరు సహించరు దీన్ని, ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటిది. ఇది చాలా ఆలోచనలో పడిపోయింది ఊరు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా. ఏంటిది, ఈ బాలికనే ఈరోజు ఇంత చేస్తే రేపు ఎట్లా దీన్ని కంట్రోల్ చేయాలి అని. యాక్చువల్గా నేను ముందే చెప్పాను, సంఘటన జరిగిన మరుసటి రోజే చెప్పాను. ఇదంతా కూడాను పిల్లలను పెంపకంలోనే తేడా వస్తూ ఉంది. ఆ తేడానే ఈరోజు ఇటువంటి పరిస్థితులకు దారితీస్తూ ఉంది. చాలామంది చిన్న పిల్లలే మరి అడిక్ట్ అయిపోతున్నారు ఆల్కహాల్కు, అదే రకంగా గాంజా తాగడాలు. ఈవెన్ చదువు చెప్తున్నటువంటి టీచర్ల మీద కూడా రాళ్ళు కొట్టడం, గుల్కరాళ్ళతో కొట్టడం వెళ్తుంటే పిల్లలను టీచ్ చేయడం చాలా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇదంతా కూడా జరగడానికి కారణం కొంతమంది రౌడీల చేతుల్లో గ్రామం ఉండడమే. దాన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. నేను అందరికీ చెప్తున్నాను. ఈరోజు ఒకటి మీరు అన్నట్టుగా అందరూ దళితులు, ఎక్కడ జరగలేదు ఇది. నేను అభినందిస్తున్నాను మరొకసారి వీళ్ళందరినీ కూడా. ఈరోజు జరిగినటువంటి ఇది చరిత్రలో మిగిలిపోతుంది. అంటే ఇది గ్రామాలు బాగుపడేటటువంటి దీంట్లో, ఆ లైన్లో వీళ్ళ యొక్క నిర్ణయము చాలా హర్షణీయం, అభినందనీయం. ఇది ఈరోజు ఈ దళితులు వాళ్ళ కులానికి చెందినటువంటి వాళ్ళు రేప్ చేశారు. మరి మాకు అందరికీ కూడా ఇది ఎవరు ఒప్పుకుంటారు? అందరికీ ఆడపిల్లలు ఉన్నారు. ఈ గ్రామం ఇది చెడిపోయింది. దీన్ని అందరం కలిసిమెలిసి ఉండాలి. వాళ్లకు మా సానుభూతి ఉంటుంది. మేము వాళ్లకు తప్పనిసరిగా ఇంతో సహాయం చేయాలని చెప్పి ఈరోజు ముందుకు వచ్చారనంటే నేను అభినందిస్తున్నా వీళ్ళందరినీ కూడా. మీకు సరి అయిన మనసున్నటువంటి వాళ్ళు మీరు. ఈ ఊరు చెడిపోకుండా కాపాడే బాధ్యత ఒక ఊరి పెద్దగా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నేను. సార్ 17 రోజులైంది, ఇప్పటి వరకు బాలిక ఆచూకీ తెలియలేదు. పోలీసుల యొక్క వ్యవహార శైలిని ఎలా? శైలి కాదు, వాళ్ళంతా కూడా బయటికి తీస్తున్నారు. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
దాని మీద రికవరీలో గెట్ ఓవర్ అవుతారు, తొందరలోనే గెట్ ఓవర్ అవుతారు. దే ఆర్ డూయింగ్ దర్ బెస్ట్. ప్రధానంగా ఇప్పటివరకు అత్యాచార కేసుల్లో ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోలేదని మొదటిసారిగా ఇక్కడ జరిగింది. అయితే వాళ్ళు ఉన్నటువంటి చైతన్యాన్ని అభినందిస్తామని చెప్తున్నారు బైరెడ్డి రాజు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.